నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా కార్యకర్తల్ని పట్టించుకోలేదు, వాళ్ళని విస్మరించారు. అందుకే ఒక విధంగా అంటే వైసీపీ ఓడిపోవడానికి కారణాల్లో అది కూడా ఒకటి అని ప్రధానమైన కారణం అదని కూడా చెప్పుకోవచ్చు. మరి టీడీపీ అయితే ముందు నుంచి కార్యకర్తలు వాళ్ళకి బలం అంటారు. నాయకులతో కూడా ఎప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు టచ్లో ఉంటూ ఉంటారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఇద్దరయ్యారు. అంటే పార్టీలో ఇద్దరు ముఖ్యులు ఉన్నారు కాబట్టి చక్కగా ఎప్పుడు కలుస్తూ ఉండడము, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడము, ప్రజల్లో ఉండడము ఇవి జరుగుతూనే ఉన్నాయి. మరి జగన్ గారికి ఇంతకుముందు ఒక ముద్ర వేశారు, ఓన్లీ తాడేపల్లి దానికే పరిమితమయ్యారు, ప్యారిస్కే పరిమితమయ్యారు అని చెప్పి. అలాంటి ఆయన ఇప్పటికైనా కార్యకర్తలు విస్మరించారని రియలైజేషన్ వచ్చిందన్నారు. ఒకసారి నేను చూసుకుంటాను, పట్టించుకుంటాను అన్నారు. అయినా కూడా బయటకు వచ్చి ఎక్కువగా కలవట్లేదు. వేరే టీడీపీ దగ్గరికి వచ్చేసరికి మాత్రము మాకు ప్రభుత్వానికంటే కూడా ముందు పార్టీ ఇంపార్టెంట్, పార్టీలో నాయకులు ఇంపార్టెంట్, కార్యకర్తలు ఇంపార్టెంట్ అని వాళ్ళని కలుస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు వస్తుంది జ్ఞానోదయము? వీళ్ళ నుంచి నేర్చుకోరా గుణపాఠము? నువ్వు అట్లా చూడకూడదు. మీరు అడిగిన పాయింట్ కరెక్టే, కానీ రెండు ప్రాంతీయ పార్టీలే. జగన్ గారి పార్టీ ప్రాంతీయ పార్టీని, టీడీపీ ప్రాంతీయ పార్టీ. కానీ రెండింటి ఆవిర్భావాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుగుదేశము ఒక చారిత్రక అవసరంగా పుట్టుకొచ్చింది, వైసీపీ ఒక ఎమోషన్తో పుట్టుకొచ్చింది. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఇది. తెలుగుదేశం ఎందుకు చారిత్రక అవసరం అంటే, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి అది ఏమంటారు, ఒక మురికి కాలువలాగా మారిపోయింది. అది 70లో మీకు ఎవరికి తెలిసి ఉండే అవకాశం లేదు, మీ జనరేషన్ కాదు కాబట్టి. 70స్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత అంటే జనానికి, వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. కాంగ్రెస్నే గెలిపించాలి, కాంగ్రెస్ వాళ్ళు పార్టీలు మారుతారు, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి పోయి గోతులు తవ్వుకుంటారు, ముఖ్యమంత్రులు మారిపోతుంటారు, ఇందిరాగాంధీ గారు ఏదో హుంకరిస్తూ ఉంటారు, సంజయ్ గాంధీ వచ్చి ఇక్కడ ఏదో చేస్తూ ఉంటాడు. ఇలా గోల 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 నడుస్తూ ఉన్న రోజుల్లో, ఎమర్జెన్సీ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి వేరే ఆప్షన్ లేని కాలంలో తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరంగా పుట్టుకొచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవము ఎన్టీఆర్ లాంటి ఒక 30-40 ఏళ్ల ఒక పౌరాణిక పాత్రలతోనూ అనేక సినిమాలతో చిరపరిచితుడైన ఫేస్. కొత్త ఫేస్ అయితే మళ్ళీ ఏమైనా తెలియదు. జనతా పార్టీ పుట్టింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా. జనతా పార్టీని ప్రజలు ఆదరించారు, కానీ అది నిలబడలేకపోయింది. అది కాంగ్రెస్ కంటే ఘోరంగా సెంట్రల్లో కుట్టుకొని 2-3 ఏళ్ళకే చిలికలు పేలికలు అయిపోయింది. కాబట్టి జనతా పార్టీ మీద పెట్టుకున్న ఆశలు వమ్మైపోయినాయి. మరి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని ఓడించాలి అంటే, కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక ఢిల్లీ సంస్కృతిని మనం తుడిచిపెట్టాలి అంటే, తెలుగు వాళ్లకు అంటే మేము ఢిల్లీలో మా ఇష్టం వచ్చిన వాడిని మేము ముఖ్యమంత్రి చేయగలము అనే ఒక సిచ్యువేషన్ ఉండింది. ఎవరు పడితే వాళ్ళు ఢిల్లీకి పైరువీలు చేసి ముఖ్యమంత్రులుగా తిరిగి వచ్చేవాళ్ళు. షాకింగ్ చాలా జరిగాయి అట్లా. అంజయ్య గారు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరికి తెలియదు. అన్నిటికంటే షాక్ ఏమంటే, భవనం వెంకటరామ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అందరికీ షాకే, ఈయన ఎలా ముఖ్యమంత్రి అయ్యారు అని. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారే ఈ మధ్యకాలంలో, అలా అందరూ షాక్ అయ్యారు. ఇటువంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఎన్టీ రామారావు వచ్చారు. వచ్చిన 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని పెకలించేశారు. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. గెలిచినప్పుడు ఏమైందంటే, రాజకీయాల్లోకి కొత్త కార్యకర్తలు, కొత్త నాయకులు వచ్చారు. కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయిన నాయకుల కంటే కూడా తెలుగుదేశం ఆవిర్భావంతో నాయకులుగా ఎదిగిన వాళ్ళు, నాయకులుగా మారిన వాళ్ళు, కార్యకర్తలుగా స్టార్ట్ అయిన వాళ్ళు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది ఉన్నారు కార్యకర్తలు. నేను చెప్పేది ఇది, దాని బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేసిందంటే, ఎన్టీ రామారావు గారు కొంతకాలం ఉన్నారు, మధ్యలో నాదెండ్ల భాస్కర్ రావు గారు తిరుగుబాటు అయినప్పుడు కార్యకర్తలే రక్షించారు ఆ పార్టీని. ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆ పార్టీని, ఎన్టీఆర్ గారిని మళ్ళీ కూర్చోబెట్టే వరకు పోరాటం చేశారు. ఎంతోమంది చచ్చిపోయారు, పోలీస్ కాల్పుల్లోనూ రకరకాలుగా చనిపోయారు. తర్వాత ఏమైంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఆయనకున్న గ్లామరు, ఆయనకున్న ఈ పరిపాలన, ఇదంతా కూడా పరిపాలనలో రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ వీళ్ళేమీ బలహీనపడలేదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే ఆ పార్టీని బతికించడానికి ఆయన చేయగలిగినంత చేశారు.
ఎన్టీ రామారావు గారి నుంచి పార్టీ లాక్కున్నారు అనే ఒక చెడ్డ పేరు తప్పితే ఆయన 1984 నుంచి కూడా రూట్ లెవెల్లో ఆ పార్టీ కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. తర్వాత ఏమైంది, 94లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారిని డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళ పార్టీ అంతర్గత కలహాలనండి ఏమన్నానండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 99లో మళ్ళీ గెలిచారు. 2004 వరకు ఉన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ చీలిపోయింది. ఇక మిగిలిన కథ అంతా మీకు తెలిసింది. అంటే ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చి ఎన్నిసార్లు అధికారం కోల్పోయినా కూడా ఆ పార్టీ ఇంకా దాని పునాదులు ఏమీ సడలకుండా గట్టిగా ఉందంటే కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎక్కువ యాక్టివ్గా ఉండి కార్యకర్తలని ఉత్సాహపరచడం. కానీ నో డౌట్ కార్యకర్తల అవినీతి కూడా ఉంది, ఆయన చూసి చూడనట్టు కూడా చాలాసార్లు ఉన్నారు. జన్మభూమి కమిటీలని అదని ఇదని కార్యకర్తలు రూపాయి డబ్బులు తింటే తిన్నారులే అనే మూడు కూడా ఉంది ఆయనలో, అంటే ఎవరు కాదనలేరు. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే ఇప్పటి వరకు వాళ్ళు పార్టీని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు కూడా మీరు లోకేష్ గారు ఏదో కళ్యాణదుర్గంలో పోయి పార్టీ సమన్వయ సమావేశం చేశారు. జగన్ గారు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వివిధ నియోజకవర్గాలు కానీ జిల్లాలు కానీ తిరిగి పార్టీ కార్యకర్తలను కలిసి నాయకులను కలిసి సమన్వయ సమావేశాలు కానీ కనీసం ఆ పార్టీకి ఒక సభ్యత్వం కానీ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకు లేదంటే అది ఎమోషనల్ పార్టీ. ఎమోషనల్ పార్టీకి తాత్కాలికంగా కలిసి వస్తుంది, కానీ కాలక్రమేణా అది తన సంస్థాగతంగా ఉన్న లోపాలన్నీ సవరించుకొని అది బలపడడానికి ఎన్ని చేయాలో అన్ని చేయాలి. అది ఆ ప్రయత్నం జరగడం లేదు వైసీపీలో. తెలుగుదేశంలో ఇప్పటికే జరుగుతూ ఉంది. వాళ్ళు రేపు ఓడిపోవచ్చు కూడా 29లో, కానీ 34కి మళ్ళీ వాళ్ళు పుంజుకుంటారు. ఎందుకు అంటే దాని రూట్స్ అంత బలంగా ఉన్నాయి. వైసీపీ ప్రాబ్లం ఏమిటంటే వైసీపీ అనేది పార్టీ అదొకటి వస్తుందని ఎవరికి తెలియదు, జగన్ గారికి కూడా తెలియదు, అంతే కదా. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేయో ఎవరికి తెలియదు, ఆ పార్టీ పుట్టేదే కాదు. రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీతో సంఘర్షణ గురైనప్పుడు పార్టీ పెట్టాలని ఆలోచించి వద్దు మనం పార్టీ పెట్టడం అనేది ఒక జాతీయ పార్టీని తట్టుకొని నిలబడడం అనేది కరెక్ట్ కాదు అని మళ్ళీ ఆయన విత్డ్రా అయ్యారు. ఒక దశలో అనుకున్నారు ఆయన. సరే, ఆయన తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యారు, 2 టర్ములు గెలిచారు, దురదృష్టవశాత్తు చనిపోయారు. ఆ ఎమోషన్ ఉంది రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రజలకు ఉన్న అభిమానం కానీ ప్రజలకు ఉన్న ఆయనతో ఉన్న అనుబంధం కానీ ఇవన్నీ కూడా జగన్ గారిని నాయకుని చేశాయి. జగన్ గారు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కాంగ్రెస్ కార్యకర్తలతో రూట్ లెవెల్లో అన్ని జిల్లాల్లో ఆ పార్టీలో ఎవరు పనిచేస్తున్నారు ఏమి అనేది ఆయన తెలియదు. ఆయన కడపకు పరిమితమయ్యారు, అంతే కదా. వాళ్ళ నాన్న చాటు బిడ్డగా ఉన్నారు ఆయన. తండ్రి చనిపోయిన తర్వాత సానుభూతి అయితేనేమి లేదా ఆయన మీద పెట్టిన కేసులు అయితేనేమి వీటన్నిటి కారణాల వల్ల, ఒకటి రాష్ట్రం విడిపోవడం ఒక కారణం అయితేనేమి, వీటన్నిటి కారణాల వల్ల అప్పటి వరకు ఆదరిస్తూ వచ్చిన జాతీయ పార్టీ కాంగ్రెస్ని జనం తిప్పికొట్టేశారు. తిప్పికొట్టడం అంటే ఏమిటి? కాంగ్రెస్ పార్టీ యాజ్ ఇట్ ఈజ్గా కొంతమంది నాయకుల్ని మినహాయిస్తే బేసిక్గా ఉన్నటువంటి కార్యకర్తలందరూ వైసీపీ వైపు వచ్చేసారు. అంటే కాంగ్రెస్ రూపాంతరం చెంది వైఎస్ఆర్ కాంగ్రెస్గా మారిందే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పునాదుల నుంచి వచ్చింది ఏమీ కాదు. దానికి పునాది ఏమిటి? కాంగ్రెస్ పునాది నుంచి వచ్చింది. కాబట్టి జగన్ గారు సులభంగా పాదయాత్ర చేసి ఆయనకున్న ఆకర్షణ అనండి, తండ్రి వారసత్వం అనండి, ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూద్దామనండి ఆయన ముఖ్యమంత్రి వరకు తెచ్చారు. ముఖ్యమంత్రి వరకు తెచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన ఏదో ప్రజలకు నేను పథకాలు ఇస్తున్నాను, అవి ఇస్తున్నాను, నేను బాగా పాలిస్తున్నాను, నేను అవి చేశాను ఇవి చేశానని ఆయన అనుకున్నారే కానీ కార్యకర్తలు ఆయన్ని కలిసే అవకాశము లేదు, నాయకులు ఆయన కలిసే అవకాశం లేదు. ఆయన ఎప్పుడు పోడు జిల్లాలకు కానీ పార్టీ సమావేశాలకు కానీ. పార్టీకి ఉన్నటువంటి ఒక బేసిక్ స్ట్రక్చర్ని ఆయన మర్చిపోయాడు. ఇప్పుడైనా మునిగిపోయింది. ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు వైఫల్యాల మీద గెలవాలని అనుకుంటున్నాడే తప్ప తన పార్టీని బలోపేతం చేసి తన పార్టీ ధీటుగా ఎదుర్కొని తన పార్టీ కార్యకర్తలందరినీ కాపాడుకోవడం అనే దిశగా లేదు. అది ఆయన మీద ఉన్న అభిమానులు, ఆయన అంటే ఇష్టపడేవాళ్ళు, వైసీపీకి కాంగ్రెస్ నుంచి రూపాంతరం చెందిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక సాలిడ్ ఓట్ బ్యాంకుగా ఉన్నారే కానీ కార్యకర్తలు ఒక ఎమోషన్తో జగన్ గారి కోసం పనిచేస్తారే కానీ ఈ పార్టీకి పనిచేస్తే మనకు రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది అనేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని పనిచేస్తారు. అట్లా సొంత డబ్బులు పెట్టుకొని పనిచేసి వైసీపీ కోసం పనిచేసి గ్రామాల్లో ఏవో చిన్న కాంట్రాక్టులు చేసి బిల్లులు రాక దివాళాలు తీసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోకుండా మీరు రేపొద్దున ఎలక్షన్కి ఎలా పోతారు? కేవలం చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకతతోనే పోతారా? సాధ్యమా?
ఆ దిశగా లేదు, ఆ దిశగా అడుగులే పడడం లేదు. ఊరికే ఎప్పుడో ఒకసారి మీటింగులు చేస్తారు, మీరే కార్యకర్తలే నా బలము, కార్యకర్తలే నా కళ్ళు, ఇదేదో అంటారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఏముండదు, ఇంకా కార్యకర్తలకు సంబంధించి ఇంకేం ఉండదు. తెలుగుదేశాన్ని చూసి అంటే ఎప్పుడు కూడా ప్రత్యర్థిని వ్యూహాలను, ప్రత్యర్థిని చూసి నేర్చుకోవాలి. ఇంతసేపు ప్రత్యర్థిని తిట్టడంగా చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు, చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వడు, చంద్రబాబు నాయుడు అది, చంద్రబాబు నాయుడు ఇది అని తిట్టడం వల్ల ఏం ప్రయోజనము? ఆయన నుంచి ఏం నేర్చుకుంటున్నారు? ఆయన 75 ఏళ్ల వయసులో కూడా జనం మధ్యన తిరుగుతున్నాడు. మీరు ఎప్పుడైనా తిరిగారా? మీకు ఆయనకి ఎంత ఉంది వయసు తేడా? ఇప్పుడు లోకేష్ తిరుగుతున్నాడు, మరి కార్యకర్తలు రెగ్యులర్గా కలుస్తున్నాడు. కార్యకర్తలకు వాళ్ళు సభ్యత్వం తీసుకుంటారు, బీమా ఉంటుంది, కార్యకర్తలకు ఏమైనా జరిగితే కాపాడుతారు, కార్యకర్తలకు ఏమైనా జరిగితే ఆర్థిక సాయం చేస్తారు. కార్యకర్తలని ప్రభుత్వములు, మన ప్రభుత్వం వచ్చింది అని నీతో అవినీతితో కొంత డబ్బులు వచ్చే విధంగా చూస్తారు. ఆయన అంటున్నాడు కదా, ఆర్థికంగా కార్యకర్తలను బలోపేతం చేయాలంటే అర్థం ఏంటి? డబ్బులు ఇస్తారా తెలుగుదేశం పార్టీ? ఏమి ఇవ్వదు. అరే ప్రభుత్వం ఉంటుంది, మీరు చూసి చూడనట్టు ఉంటుంది, మీరు ఏమైనా పనులు చేసుకోండి అని దాని అర్థం. మీరు అట్లా ఎప్పుడు హామీ ఇచ్చారు? వైసీపీలో అటువంటి గ్యారెంటీ ఎప్పుడు దొరికింది చెప్పండి? ఎప్పుడూ లేదు. 29కి వీళ్ళు చంద్రబాబు వైఫల్యాలు, చంద్రబాబు తప్పుల మీదే గెలవాలనుకుంటున్నారు, కానీ వీళ్ళు బలంగా నిలబడి ఢీకొనాలి అనే ఆలోచన ఇంకా రాలేదు. మరి వస్తుందేమో చూడాలి. ఎమోషన్ అనేది ఎంతో కాలం వర్కౌట్ కాదు, అది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. మీ నాన్న వారసత్వము, మీ ఎమోషను ఇవన్నీ కూడా మీకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా రాజకీయాల్లో ఉపయోగపడింది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి కాల పరిమితి దాటిపోయింది. దానికి ఒక మెచ్యూరిటీ ఉంటుంది కదా, 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటుంది కదా. మనం ఏదైనా డబ్బులు బాండ్ కొనుక్కుంటే దానికి ఏదో ఒక కాల పరిమితి ఉంటుంది, 10 ఏళ్ళనో 5 ఏళ్ళనో ఏదో. మీరేమైంది, దాని ఫిక్స్డ్ డిపాజిట్ కాల పరిమితి దాటిపోగానే దాన్ని విత్డ్రా చేసుకునేశారు. ఇక మీ దగ్గర లేదు అది. మీ పోరాటం అంతా కూడా మీ మీద, మీ ఎమోషన్ మీద కాకుండా కన్స్ట్రక్షన్ మీద ఆధారపడి మీరు పోరాటం చేయాలి. రైట్. సరే, వీరైతే ఆల్మోస్ట్ 70వ సభ ఏమో పెట్టుకున్నారు. వీళ్ళ పార్టీ మొదలయ్యి కూడా 10-15 ఏళ్ళు అయిపోతే మనం కూడా ఒకసారన్నా ఇలాంటి సభలు పెట్టుకోవాలి, లేకపోతే సభ్యులుగా వాళ్ళు 1 కోటి మంది ఏమో ఉన్నారు అని మాకు చూపించుకున్నారు, స్ట్రెంత్ చూపించుకున్నారు. వీళ్ళు కూడా అంటే వీళ్ళనే కాదు, వైసీపీ జనసేన అసలు ఈ విషయాన్నే పట్టించుకోలేదు. సభ్యత్వం తీసుకోవడము, దాన్ని ఒక డ్రైవ్ లాగా వాళ్ళు ఎలా అయితే సీరియస్గా తీసుకున్నారో వీళ్ళు అలాంటి డ్రైవ్లు ఏం పెట్టింది లేదు. మరి ఇంకింతే ఇట్లానే నిర్లక్ష్యం చేస్తూ పోతే మనం ఎక్కడ వీక్గా ఉన్నామనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది ప్రజలకు కూడా. వీళ్ళు ఏమనుకుంటారంటే జగన్ గారు వస్తే ఓని కేకలు వేసుకుంటూ 1000 మంది వస్తారు, వాళ్ళంతా అభిమానులు, ఆయనకి జన సందోహము, జన సముద్రం వస్తుంది, వీళ్ళందరూ రేపు పొద్దున మనకే కదా ఓటేసేది అనుకుంటుంటారు. ఆ అభిమానము, ఎమోషను అనేది పోలింగ్ బూత్ దగ్గరికి పోయినప్పుడు యాజిటీజ్గా ఉంటుంది, ఉండకపోవచ్చు కూడా. అప్పుడున్న కాల పరిస్థితులు, అక్కడ ఉన్న నాయకుడు, వీళ్ళని ఆధారంగా కూడా మారుతుంటాయి ఇవన్నీ. కేవలం అభిమానమే గెలిపించేది ఎప్పుడు కూడా. అది ఎప్పుడో ఒకసారి వర్కౌట్ అవుతుంది. 83లో ఎన్టీఆర్ గారికి వర్కౌట్ అయింది. ఆయన ఊరికి చెయ్యి ఊపితే లక్షల మంది కేకలు పెట్టేవాళ్ళు. ఆ కాలం అయిపోయింది. మళ్ళీ 89ని ఆయనే ఓడించారు. కల్వకుర్తిలో ఆయన్నే ఓడించారు. నెత్తిన పెట్టుకున్న ఎన్టీఆర్ గారిని కల్వకుర్తిలో ఓడించారు. అంటే జనం చాలా తెలివిగా ఉంటారు, చాలా లాజికల్గా ఉంటారు. అది తెలుసుకోకుండా మనకు ఎదురే లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా చరిత్రలో కలిసిపోయారు. రైట్ సార్, థ్యాంక్ యూ.